ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విరుచుకుపడ్డారు. శాంతి భద్రతలు పూర్తిగా పడిపోయాయని ఆరోపించారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా లేనట్టా అని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీని బీహార్, మణిపూర్ లాగా మార్చారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఒంటేరు నాగరాజు అనే వైసీపీ కార్యకర్తని కిడ్నాప్ చేయడంతో ప్రాణభయంతో వినుకొండ వచ్చారని, అతడికి ఏ విధమైన హాని జరిగినా సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నడిరోడ్డు మీద హత్యలు, కిడ్నాప్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు అంబటి. టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు వారిని ఏమీ అనటానికి వీల్లేదని హోంమంత్రి నుంచే ఆదేశాలు వెళ్లాయని అన్నారు. పోలీసు వారికి కూడా నేను మనవి చేస్తున్నా, అయ్యా 2 మాసాలైంది ప్రభుత్వం వచ్చి, మీరు కూడా మీ విధులను మీరు సక్రమంగా నెరవేర్చకపోయినట్లయితే చరిత్ర క్షమించదు మిమ్మల్ని కూడా మనవి చేస్తున్నా. కాబట్టి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను పోలీసు ఉన్నతాధికారులని ప్రభుత్వాన్ని కోరుతున్నా. తక్షణమే నాగరాజు ప్రాణాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పదలుచుకున్నాను. రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. తక్షణమే దీని మీద హోంమంత్రి గారు, పోలీస్ డిపార్ట్మెంటు తక్షణమే ఒంటేరు నాగరాజు ప్రాణాలను రక్షించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.